హైదరాబాద్ బంజారా హిల్స్ మౌంట్ బంజారా కాలనీలో పాకిస్తానీ యువకుడి రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్తాన్కు చెందిన ఫహద్ అనే యువకుడు 2016 మార్చిలో కీర్తి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అంతేకాక పెళ్లి తర్వాత కీర్తి పేరును దోహా ఫాతిమాగా మార్చాడు. గతంలో హైటెక్ సిటీలోని సిపాల్ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో కీర్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు 2016లో వివాహం చేసుకుని అప్పటి నుంచి బంజారా హిల్స్ మౌంట్ బంజారా కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే ఫహద్ తాను పనిచేస్తున్న కంపెనీలో మరో మహిళ ఉండగా భార్యకు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. బాధితురాలు పోలీసులకు కంప్లైంట్ చేయడంతో ఫహద్తో పాటు మరో మహిళను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అమ్మాయిల మతం మార్చి ప్రేమ పెళ్లి పేరుతో ఫహద్ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఫహద్ 1998లోనే పాకిస్తాన్ నుంచి వచ్చి హైదరాబాద్లో స్థిరపడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నా పేరు కీర్తి. నేను 24/7లో పనిచేసేటప్పుడు ఈ అబ్బాయిని కలిసినప్పుడు నేను ఆల్రెడీ పెళ్ళయి నాకు అప్పుడు డివోర్స్ కూడా అయిపోయింది. అయినా వీడు నన్ను లోడ్ చేసి నేను చూసుకుంటూ అది చేస్తానని చెప్పేసి నాకు ధైర్యం ఇచ్చేసి నాతో పెళ్లి చేసుకున్నాడు. అప్పటికి వాడు పాకిస్తానీ అది ఇది అని కూడా ఏమీ చెప్పలేదు. కాకపోతే తర్వాత పెళ్లి చేసుకుని నన్ను బాగా హింసించాడు. నా డబ్బులు కావాలి, నా పైసలు కావాలని చెప్పేసి ఆస్తి తీసుకుని అది ఇది అని చెప్పేసి కూడా బాగా కొట్టేవాడు. 10 years తర్వాత నాకు చీట్ చేసేసి వాడు ఇక్కడ ఇంకో అమ్మాయితో ఉన్నాడు. అవన్నీ సపోర్ట్ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీ కూడా వాడికి సపోర్ట్ చేస్తున్నారు. ఆ అమ్మాయి ముస్లిం, ఆ అమ్మాయికి పెళ్ళయి ఆ అమ్మాయి కూడా పాప ఉంది. ఆ అమ్మాయి నేను మా ఆయన ముగ్గురము సిపాల్ అనే కంపెనీలో ఇంతకు ముందు పనిచేసాము. మాకు పెళ్ళైపోయిందని కూడా తెలుసు, మా ఇద్దరికి పిల్లలు ఉన్నారని కూడా తెలుసు. అయినా ఆ అమ్మాయి వాడిని కావాలని ఇలా చేస్తుంది. నా పేరు కీర్తి. 1998లో పాకిస్తాన్ నుండి ఏ వీసాతో వచ్చాడు, ఎవరు ఆశ్రయం కల్పించారు, ఇక్కడ ధృవపత్రాలు ఏం సంపాదించాడు అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. పాకిస్తానీ ఫహద్ పూర్వపరాలు సేకరిస్తున్నామని లంగర్ హౌస్ సీఏ వెంకటరాములు ఐ న్యూస్తో చెప్పారు. ఆయన ఇంకేమన్నారో మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ఇష్యూ ఉందో ఆ ఇష్యూకి సంబంధించి దానితో మనతో పాటు మాట్లాడడానికి అయితే సిఏ వెంకటరాములు సార్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడి తెలుసుకుందాం. సార్, అయితే అమ్మాయి ఒక యువకుడు నన్ను లవ్ చేసి చేశాడు అంటూ మోసం చేశాడు అంటూ కూడా నిన్న అయితే సోషల్ మీడియాలో కూడా వైరల్ అయిన నేపథ్యంలో ఎలాంటి కంప్లైంట్ వచ్చిందా సార్? ఎలాంటి మాకు ఆ కీర్తి రెడ్డి అనే ఆమె నుంచి రాత్రి కంప్లైంట్ వచ్చింది. ఆమె ఫహద్ అనే అతన్ని లవ్ చేసి 2016లో మ్యారేజ్ చేసుకుంది. అంతకుముందే ఆమెకు 2006లో ఒక వ్యక్తితో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఆమె 2016లో విడాకులు తీసుకోవడం జరిగింది. అయితే ఈ ఫహద్, ఈ కీర్తి జగదీష్ అనేట ఆమె ఇద్దరు కూడా 24/7 కంపెనీలో, సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవాళ్ళు. అప్పుడు వీళ్ళకు లవ్ ఏర్పడ్డది. లవ్ ఏర్పడిన తర్వాత 2016లో మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకొని ఒక బాబుకు జన్మనిచ్చింది తల్లి. వాళ్ళు కొంతకాలం బాగానే ఉన్నారు. ఒక 2 years నుంచి వీళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు ఏర్పడి కొంచెం ఒకరి మీద ఒకరికి అనుమానాలు, తర్వాత చిన్న చిన్న విషయానికి గొడవలు పడడం ఇలాంటివి జరుగుతుంది. ఆ జరగడంలో భాగంగానే వాళ్ళు కొంచెం పెడముఖంగా ఉన్నారు. తర్వాత వీళ్ళకు 2 నెలల నుంచి సపరేట్గా ఉంటున్నారు. ఒకటే అపార్ట్మెంట్లో. కింద ఈ ఫహద్ ఉంటున్నాడు, పైన కీర్తి జగదీష్ ఉంటున్నారు. ఉంటుంటే ఆమెకి ఏంటంటే ఈయన ఎక్కడో వేరే వాళ్ళతోటి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అనేది అనుమానము. ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి ఆమె అబ్జర్వేషన్లో ఉన్నది. ఆ అబ్జర్వేషన్లో భాగంగా రాత్రిని అబ్జర్వ్ చేస్తే ఇతను వెళ్ళిపోయి జబీనా ఫాతిమా అనేట ఆమె ఎక్కడ మన మౌంట్ బంజారాలో ఉంటే అక్కడ వెళ్ళి అతన్ని పట్టుకోవడం జరిగింది. రెడ్ హ్యాండెడ్గా ఆమెతో ఉండడం పట్టుకోవడం జరిగింది. ఆమె కూడా ఆమె కూడా భర్త లేడు, ఆమెతోటి ఉంటున్నాడు. ఆమెతోటి ఉంటుంటే అక్కడ నుంచి అతన్ని గొడవపడి అక్కడ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు. బంజారాహిల్స్ పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే విచారించిన తర్వాత ఇక్కడ మన ఆమె రెసిడెన్స్ వచ్చేసి, ఆమె ఉండేది వచ్చేసి నేతాజీ నగర్ లంగర్ హౌస్కి వస్తుందని చెప్పేసి లంగర్ హౌస్కు పంపించడం జరిగింది. ఆమె ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం మేము ఎఫ్ఐఆర్ చేసి ఆ తర్వాత ఫర్దర్గా లీగల్ యాక్షన్ ఏది ఉంటే అది తీసుకోవడానికి మేము సిద్ధమైనాము. ఇప్పుడు ఆ యాక్షన్ తీసుకుంటాము.
అది మిగతా అతని డాక్యుమెంట్స్ సంబంధించి కూడా కొంత ఎలిగేషన్స్ ఉన్నాయి. ఇతను అన్ని డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేయవలసి ఉన్నది. ఒకటి అతను ఇండియన్ సిటిజన్షిప్ కోసం అప్లై చేసిన ఫామ్ ఒకటి మన దగ్గర ఉంది. అతను 2018లో అప్లై చేసిండు. ఇతన్ని కొంచెం పూర్వక చరిత్రకి వెళ్తే ఏంటంటే ఇతని మదర్ వచ్చేసి ఇండియన్ సిటిజన్, ఫాదర్ వచ్చేసి పాకిస్తాన్ సిటిజన్. వీళ్ళిద్దరూ కలిసి సౌదీ అరేబియాలో ఉంటూ అక్కడ పెద్దల సమక్షంలో మ్యారేజ్ చేసుకున్నారు 1990లో. తర్వాత 1998లో అతను చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఇండియాకి రావడం జరిగింది. ఇండియాకి వచ్చి ఇండియన్ పాస్పోర్ట్ ఇండియన్ సిటిజన్షిప్ అప్లై చేసిండు. అలా మదర్కి ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం పాకిస్తాన్ సిటిజన్షిపే ఉన్నది. ఆయనకు 2 తమ్ముళ్ళు, 1 చెల్లెలు. వాళ్ళ చెల్లెలు అండ్ తమ్ముడు కూడా ఇండియన్ పాస్పోర్ట్ ఇండియన్ సిటిజన్షిప్ తీసుకున్నారు. చిన్న తమ్ముడికి మాత్రం ఇంకా లేదంటున్నారు. అయితే ఇవన్నీ కూడా మేము డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కలెక్ట్ చేయవలసి ఉన్నది. అవన్నీ కలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇస్తాం. అయితే వాళ్ళు డాక్యుమెంట్స్ ఇంకా ఆధార్ కార్డులను కూడా మొత్తం టోల్గా మార్చారు. లైఫ్ లాంగ్ వీసాతోనే ఇక్కడ వచ్చారు, లైఫ్ టైం వీసాతోనే వచ్చారు అంటున్నారు. అది ఎంతవరకు నిజం సార్? ఇంకా అవన్నీ ఎంక్వైరీలో ఉన్నాయి సార్, అండర్ ఎంక్వైరీలో ఉన్నాయి. ఆ ఎంక్వైరీ చేసిన తర్వాత మీకు అన్ని విషయాలు చెప్పగలుగుతాం. ఇప్పుడు ఇంకా అంటే పైన అంటే మనము చాలా ముందుగానే చెప్పినట్టయితే ఏదైనా విషయం ఉంటే కాబట్టి దీన్ని అంతా చాలా డీప్గా ఎంక్వైరీ చేసి చెప్తాము. అంటే ఇట్లా ఏదైనా సంఘటనలు జరగకుండా ముందు ఎంతమంది అయితే ఇక్కడ ఉన్నారు అనేది ఎంక్వైరీ గిట్ట మనకు ఉంటుంది కాబట్టి ఎంతమంది లాంగ్ వీసాలో ఉన్నారు, ఎంతమంది షార్ట్ వీసాలో ఉన్నారు, స్టూడెంట్ వీసాలో ఉన్నారు అనేది గిట్ట ఇంటిమేషన్ ఉంటుంది. కాబట్టి 98 నుండి ఈయన ఉంటున్నాడు కాబట్టి ఏదైనా ఇంటిమేషన్ ఉందా సార్ ఇంతకుముందు మనకు? 98 నుంచి ఇక్కడ లేడు, వేరే వేరే ప్లేస్లలో ఉన్నాడు. ఇక్కడ 8 months నుంచి ఉంటున్నాడు అనేది మనకున్న సమాచారం. ఆ 8 months నుంచి ఉంటే అతను మేము ఎంక్వైరీ చేసినప్పుడు పాకిస్తాన్ వీసాతోటి ఉన్నట్టయితే ఏం లేదు, మనకు ఇండియన్ వీసాతోటే ఉన్నట్టు ఉంది. ఎస్, అయితే ఇది ఖచ్చితంగా ఇంకా ఎంక్వైరీ చేయాలి. పాకిస్తాన్ వీసా కాదు, ఇండియన్ వీసాతోనే ఉన్నట్టుగా కూడా మనతో పాటు చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో ప్రవీణ్, హై న్యూస్, హైదరాబాద్.